మీ పిల్లలు ఎదిగే వయసులో అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు అని అపోహపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ప్రజెంట్ డేస్లో పిల్లలు అయితే సన్నగా ఉంటున్నారు లేదా లావుగా ఉంటున్నారు. దాంతోపాటు హెల్త్ ఇష్యూస్లో చాలా సఫర్ అవుతున్నారు. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలి అంటే వాళ్ళకి సరైనటువంటి న్యూట్రిషన్ కావాలి. అంటే ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, వాటర్. కానీ చాలామంది పేరెంట్స్ పిల్లల కడుపు నిండితే చాలని చెప్పేసి ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నారంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇస్తున్నారు. జంక్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డే బై డే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతూ ఉంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే అడల్ట్ ఏజ్ అంటాం కదా, ఈ ఏజ్ వచ్చే వరకు మన బాడీలో నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి అంటే మనం తీసుకునే భోజనాల్లో ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం, షుగర్స్ ఎక్కువగా ఉండడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేది నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఈ నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్సే ఫ్యూచర్లో మనము ఓవర్ వెయిట్ అవ్వడానికి, ఒబిసిటీ అవ్వడానికి దారితీస్తాయి. మీ పిల్లలు ఏమైనా అన్హెల్దీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అంటారు మా పేరెంట్స్కి హెల్దీ మెథడ్లో మమ్మల్ని పెంచేదానికి రాలేదు అని. మీకు న్యూట్రిషనల్ సపోర్ట్ కావాలన్నా, హెల్తీ డైట్ ప్లాన్స్ కావాలన్నా, లైఫ్ స్టైల్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి అన్న డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.